أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان، فمن شهد منكم الشهر فليصم، ومن كان مريضا أو على سفر فعدة من أيام أخر، يريد الله بكم اليسر ولا يريد بكم العسر، ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. صدق الله మౌలానా العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల. ఈ గ్రంథం మానవులందరికీ మార్గదర్శకం. ఎవరైతే ఈ నెలను చూస్తారో వారు తప్పకుండా విధిగా ఉపవాస వ్రతం పాటించాలి. ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, వ్యాధిగ్రస్తులై ఉన్నారో, మిగతా దినాల్లో వారు ఈ లెక్కను పూర్తి చేయాలి. అల్లాహ్ మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు లేదు. ఈ ఉపవాసం అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని కాపాడటానికి, మరి అల్లాహ్ను కొనియాడటానికి ఈ విధానం మీకు తెలుపబడింది. మహాశీలారా, రంజాన్ నెల మొత్తం ఉపవాస వ్రతాన్ని పాటించి 30 రోజుల పాటు ఉపవాస వ్రతాన్ని పాటించి చివరి రోజు 30 రోజుల తర్వాత షవ్వాల్ నెలవంక కనబడగానే ఈదుల్ ఫిత్ర్ అనే పండుగను చేసుకుంటాం. రంజాన్ మాసంకి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది ఎందుకు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మహాశీలారా, ఖురాన్ గ్రంథం రంజాన్ నెలలో ఖురాన్ దైవవాణి అవతరించిన నెల కాబట్టి ఆ నెలకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. మరి దివ్య ఖురాన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మన ఖురాన్ని ప్రశ్నించినట్లయితే హుదల్లిన్నాస్ అంటుంది. అంటే ఈ గ్రంథం మానవాళి అందరికీ కూడా మార్గదర్శకంగా ఉంది. ఎవరైతే అజ్ఞానంలో కొట్టుమిట్టుతున్నారో వారికి జ్ఞానం వైపు, జ్ఞాన కాంతుల వైపుకు తీసుకురాబడే గ్రంథం. చీకటిలో కొట్టుమిడుతూ అంధకారంలో మునిగిపోయిన వారికి ఓ కాంతి రేఖ. ఈ గ్రంథంలో సత్య అసత్యాలను వేరుపరిచే విషయాలు స్పష్టంగా తెలుపబడ్డాయి. మానవులారా, మనిషి యొక్క చెడు నడవడికను, అధర్మం, ధర్మం అనే విషయాలు పూర్తిగా ఈ గ్రంథంలో స్పష్టంగా ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ధర్మ సంపాదన, అధర్మ సంపాదన, ఏమి తినాలి మానవుడు, ఏమి తినకూడదు అనే విషయాలు కూడా ఈ గ్రంథంలో తెలుపబడ్డాయి. మరి మానవునికి సమస్త రంగాల్లో, తానుకు సంబంధించినటువంటి అన్ని రంగాల్లో కూడా ఈ గ్రంథం మార్గదర్శకంగా ఉంది, గైడ్గా ఉంది. సోదరులారా, మనిషి యొక్క పుట్టుక నుండి గిట్టుక వరకు కూడా మనిషి తాను చేసే పనులన్నిటిలో కూడా ఈ గ్రంథం అతనికి గైడ్గా పనిచేస్తుంది. ఒక వ్యక్తిగతంగా కాదు, సామూహికంగా కుటుంబ విషయాలు, భార్యా పిల్లలు, వారితో ఎలా మెలగాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, పొరుగు వారితో ఎలా చేయాలి, మీ ఆస్తి పంపకాలు ఎలా ఉండాలి, మరి మీ యొక్క
కుటుంబ ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో, పంపకాలు ఏవైతే ఉన్నాయో వారిలో ఎలా పంచుకోవాలి అనే విషయాలు కూడా కూలంకషంగా దీంట్లో తెలుపబడ్డాయి. వివాహానికి అర్హులు ఎవరు, వివాహానికి ఎవరితో వివాహం ధర్మసమ్మతం కాదు అనే విషయాలు కూడా ఈ గ్రంథంలో తెలుపబడ్డాయి. మరి పొలిటికల్గా కూడా, ఆర్థికంగా కూడా, ఆర్థిక విషయాలు కూడా ఇక్కడ దీనిలో చర్చించబడ్డాయి. మీ ఆర్థిక రంగం ఎలా ఉండాలి, మీ యొక్క రాజకీయ రంగం ఎలా ఉండాలి, మీ సామాజిక వ్యవస్థ ఎలా ఉండాలి అనే విషయాలు కూడా మీకు ఇక్కడ స్పష్టంగా తెలుపబడ్డాయి. మహాశైలారా, రంజాన్ మాసంకి ఇంత ప్రాముఖ్యత ఇందువల్లనే ఏర్పడింది. ఏదైతే మానవుడు సన్మార్గాన్ని చూపించిందో ఈ గ్రంథం పంపిన దైవానికి కృతజ్ఞతులై ఉండటానికి మీకు ఈ 30 దినాల ఉపవాసం మీకు విధి చేయబడింది. దైవం యొక్క ఔన్నత్యాన్ని కొనియాడటానికి, ఆయన్ను ప్రశంసించడానికి, ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ ఉపవాసాలు మీపై విధి చేయబడ్డాయి. మరో చోట ఉపవాసం గురించి ఖురాన్ ఏమంటుందంటే, యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్ అంటుంది. ఓ విశ్వసించిన ప్రజలారా, మీపై ఉపవాసం విధి గావించబడింది. పూర్వం మీ జాతులపై ఎలా అయితే ఉపవాసం విధి గావించబడిందో మీపై కూడా విధి గావించబడింది. దీని ద్వారా మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. సోదరులారా, ఉపవాసం కేవలం ఆహార పానీయాలు మానేయటం కాదు, కేవలం ఆహార పానీయాలకు దూరంగా ఉండటం కాదు, భార్యకు దూరంగా ఉండటమే కాదు. ఉపవాసం అంటే దైవం పట్ల భయభక్తులు జనించాలి. ఇది అసలు ఉపవాసం యొక్క లక్ష్యం. అంటే ఒక మనిషి ఉపవాసము కూడా ఉండి కూడా అసత్యాన్ని వీడడో, అసత్యం పలకడం మానడో, అటువంటి ఉపవాసము కాదు. అతనికి ఆకలి దప్పులు తప్ప మరేవీ లభించవని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు. ఒక మనిషి 14 గంటల పాటు ఆహార పానీయాలకు దూరంగా ఉండడం ఉపవాసం ఎంతమాత్రం కాదు. అతను ఆకలి దప్పులతో ఉండడం అతను పెట్టడం ఎంతమాత్రం కాదు. అతను తన నడవడికను, తన మనోకాంక్షల దాస్యానికి దూరంగా ఉండటమే అసలు లక్ష్యం. ఉపవాసం అంటే కేవలం నోటి ఉపవాసం కాదు, ఆహార పానీయాలకు దూరంగా ఉండటం కాదు. తన నోటి ఉపవాసం, తన నోటి ద్వారా అసత్యం పలకడం, అశ్లీలపు మాటలు మాట్లాడటం, ఇది నోటి యొక్క ఉపవాసం. దానికి దూరంగా ఉండాలి. చెడు మాటలకు, చెడు చేతలకు దూరంగా ఉండాలి. అసలు ఉపవాసం ఇదే, నోటి ఉపవాసం ఇదే. మీ కన్నులో ఏవైతే చూపులు ఉన్నాయో ఆ చూపుల్ని ఇతర విషయాలు కాదు, మీ చూపుల్ని సక్రమం చేసుకోండి. పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు, అశ్లీలాన్ని చూడకూడదు. అశ్లీలపు దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దృశ్యాలు చూడటానికి దూరంగా ఉండాలి. మీ చూపులను మీ యొక్క కంట్రోల్లో పెట్టుకోవాలి, మీ ఆధీనంలో ఉండాలి మీ చూపులు. తదేకంగా కళ్ళప్పగించి గుడ్లు విడదీసి చూడటం ఇది నిషిద్ధం చేయబడింది. ఇది కళ్ళ యొక్క ఉపవాసం. మరి చెవులు అయితే ఏవైతే ఉన్నాయో అది శృంగారపు చెడు మాటలకు దూరంగా ఉండడం, చెడు మాటలకు వినటం, చెడు దృశ్యాలు చూడటం, చెడు వినటం, చెడు మాట్లాడటం, అశ్లీలపు మాటలు, అశ్లీలపు చేష్టలు, ఏవైతే చేత్తో అశ్లీల చేష్టలు చేస్తారో దానికి దూరంగా ఉండడం చేతుల యొక్క ఉపవాసం. అశ్లీలపు చేష్టలకు, చెడు పనులకు నడిచి వెళ్ళడం కాళ్ళను ఆపి ఉంచడం, అది కాళ్ళ యొక్క ఉపవాసం. అంటే శరీరంలోని సమస్త అవయవాలను కూడా ఉపవాసం పాటించేలాగా చేయడం, అంటే మంచి పనులు చేయడం, చెడుకు దూరంగా ఉండడం, ఇదే అసలైన ఉపవాసం యొక్క లక్ష్యం. మనిషి ఒక నెలపాటు ఈ దీక్షను కొనసాగించినట్లయితే అతను మనోకాంక్షలకు దూరంగా ఉండి ఒక మహాపురుషునిగా రూపుదిద్దుకుంటాడు ఈ ఉపవాస వ్రతం వలన.
ఒక మనిషి 30 రోజుల పాటు ఉపవాసం ఉండి ఇన్ని చెడులకు దూరంగా ఉండి 31వ రోజు ఈ చెడు నడతల కంటే ఆ శిక్షణ ఏదైతే రంజాన్ మాసంలో అతనికి లభించిందో దాన్ని అతను నిర్లక్ష్యం చేసినట్టు, దాన్ని పాడు చేసినట్లు. దీనికి భిన్నంగా మనిషిలో మార్పు, ఆత్మ పరిశీలన చేసుకొని తన ఆత్మ ప్రక్షాళన చేసుకొని చెడు నడతలకు దూరంగా ఉండడమే అసలైన ఉపవాసం. ఏవైతే ఈ నెలంతా శిక్షణ అతనికి లభించిందో ఆ శిక్షణను 11 నెలల పాటు ఏవైతే ఉపవాసం చేస్తూ ఉపవాస దీక్ష చేస్తూ చెడులకు దూరంగా ఉన్నాడో ఆ చెడులు 11 నెలల పాటు కూడా ఆ చెడులకు దూరంగా మసులుకోవడమే అసలైన ఉపవాస లక్ష్యం. సోదరులారా, మరి ఈ నెలలో జకాత్ అని విధిదానం. జకాత్ అంటే తాను తినగా 1 సంవత్సరం పాటు తన అవసరాలు, తన కుటుంబ పోషణ, కుటుంబ అవసరాలకు పోను 1 సంవత్సరం పాటు 5,000 రూపాయల కంటే 5,000 లేదా దానికంటే ఎక్కువ ధనము కానీ, బంగారం యొక్క విలువైన బంగారము కానీ, మరి వెండి కానీ ఇలాంటి వస్తువులు అతని దగ్గర ఉన్నట్లయితే 1 సంవత్సరం దానిపై పరిమితి గడిచినట్లయితే దానిపై 100కు 2.5% దాన ధర్మాలు చెయ్యాలి. అంటే 100 రూపాయలకు 2.5 రూపాయలు దానం చెయ్యాలి. పేదలకు, బాటసారులకు, అగత్యాపరులకు, పేదలకు, ఇలాంటి వారికి వాళ్ళు దానం చేయాలి. ఇది విధిదానం. ఈ నెలలో ఇది పాటించడం జరుగుతుంది. మనం చూస్తాం, రంజాన్ నెల రాగానే చాలామంది ఇలాంటి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది ఒక రంజాన్ యొక్క ప్రాముఖ్యతలో ఉంది. మరి అలాగే ఈదుల్ ఫిత్ర్ అంటాం. ఈ రంజాన్ 30 రోజులు గడిచిన తర్వాత ఈదుల్ ఫిత్ర్, షవ్వాల్ నెల 1వ తారీఖున ఈదుల్ ఫిత్ర్. ఈదుల్ ఫిత్ర్ అంటే ఫిత్రా దానము చేయు పండగ. ఫిత్రా అంటే ఆ పండగ రోజు ఒక జన్మనిచ్చిన పిల్లవాడిపై, ఆ రోజు జన్మించిన పిల్లవాడి నుండి ఎవరైతే ఉపవాసాలు ఉన్నా ఉపవాసం లేకపోయినా అతను 2.5 కిలోల బియ్యం లేదా దానికి యొక్క ఖరీదు కట్టి పేదలకు దానం చేయాలి. ఇది ఈదుల్ ఫిత్ర్ యొక్క లక్ష్యం. ఈదుల్ ఫిత్ర్ అంటే ఫిత్రా దానం అంటే ఇది పేదలకు ఇవ్వాలి. ఎవరైతే పేదవారు ఉన్నారో, మరి పండగ చేసుకున్న ఎవరైతే ముస్లింలు ఉన్నారో, ధనిక ముస్లింలు, వారు అయితే పండగ చేసుకుంటున్నారు, మరి మిగతా వారు పండగకి దూరంగా ఉంటున్నారు. వారు దూరంగా ఉండకూడదు, మరి వారు పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫిత్రా దానం విధి చేయబడింది. మరి అలాగే ఏవైతే ఉపవాసం ఉన్నాడో, ఉపవాసంలో కొన్ని అతని ద్వారా తప్పులు ఏదైతే జరిగాయో, చిన్న చిన్న తప్పులు, అది మన్నించబడడానికి కూడా ఫిత్రా దానం విధి గావించబడింది. సోదరులారా, ఈ రంజాన్ యొక్క అసలు ఉద్దేశం మానవాళి అందరికీ కూడా మార్గదర్శకమైనటువంటి గ్రంథం అయినటువంటి ఖురాన్ కొన్ని ఉపదేశాలు ఇస్తుంది. ఆయన ఖురాన్ యొక్క ప్రధాన ఆజ్ఞ ఏదైతే ఉందో అది ఏకేశ్వరోపాసన. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు అనే సాక్ష్యం ఇవ్వాలి మనిషి. మరి సృష్టికర్త ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయనే మీ ప్రభువు. మీకు అనేక మంది దేవుళ్ళు లేరు, కేవలం ఆయనే ఒక దేవుడు, ఆయనే అల్లాహ్. అల్లాహ్ అంటే ఆయన అరబీ పదం. దేవుణ్ణి అల్లాహ్ను అరబీలో అల్లాహ్ అంటారు. సోదరులారా, రెండవ ఆజ్ఞ ఏదైతే ఉందో, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. వారు ఇద్దరు కానీ లేదా ఇద్దరిలో ఒకరు కానీ వృద్ధాప్యానికి చేరుకున్నట్లయితే వారిని ఉఫ్ అని కూడా అనకండి. మీరు ప్రజలతో మాట్లాడేటప్పుడు ముఖం తిప్పుకొని మాట్లాడకండి. భూమిపై విర్రవీగుతూ నడవకండి. మీరు భూమిని చీల్చలేరు, పర్వతాల ఎత్తుకు ఎదగనూ లేరు.
పేదరికం భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మరి మద్యం, జూదం, వ్యభిచారానికి, పాచికల ద్వారా జోస్యానికి దూరంగా ఉండమని ఖురాన్ ఆజ్ఞాపిస్తుంది. సోదరులారా, ఇంతకంటే కూడా ఖురాన్ యొక్క ముఖ్యమైనటువంటి ఇంకా ఆజ్ఞలు చాలా ఉన్నాయి. వ్యభిచారం చేస్తే శిక్ష, దొంగతనం చేస్తే శిక్ష, అనేక శిక్షలు దీనిలో తెలుపబడ్డాయి. మానవుడికి నేను ఇందాక మీతో చెప్పినట్టు సమస్త రంగాలు, ఏ ఒక్క రంగాన్ని కూడా, మానవుని యొక్క ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టలేదు. మీ యొక్క ఏదైతే లావాదేవీలు ఉన్నాయో ఆర్థిక లావాదేవీలను రాసుకోమని చెప్పింది. భూమి యొక్క ఏదైతే లావాదేవీలు, అమ్మకాలు, కొనుగోలు ఉన్నాయో దాన్ని కూడా రిజిస్ట్రేషన్ పద్ధతి తెలపబడింది. మరి ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈరోజు చూస్తామో ఆ డిపార్ట్మెంట్ కూడా రెండవ ఖలీఫా అయినట్టు ఉమర్ ఫారూక్ రజియల్లాహు తాలా వారి యొక్క విభాగాలు కేటాయించారు. అప్పటి నుండి ఈ విభాగాలు ఉన్నాయి. ఆయన డిపార్ట్మెంటల్గా మొత్తం డిపార్ట్మెంట్ వైజ్గా చేశారు. ఆ డిపార్ట్మెంట్లు ఈరోజు మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఖురాన్ శిక్షణ ద్వారా మనిషికి, మానవుడికి లభించిన తర్ఫీదు. ఖురాన్ ద్వారా శిక్షణ తీసుకున్నాడు మానవుడు. ఖురాన్ ద్వారా రుజుమార్గాన్ని పొందాడు మానవుడు. ఖురాన్ ద్వారా అనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు మానవుడు. ఖగోళ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, మరి ఏదైతే మనం మానవుడు యొక్క జన్మ ఏదైతే ఉన్న ఎన్ని విభాగాలు ఉన్నా దాన్ని కూడా చర్చించే ఖురాన్. అన్ని విషయాలు ఒకేసారి చెప్పడం వీలు కాదు. అయితే కొన్ని విషయాలు ఇక్కడ నేను మీతో ప్రస్తావించాను. ఈ విషయాలన్నిటి కూడా ఖురాన్ ప్రస్తావిస్తుంది. ఖగోళ శాస్త్రం ఉంది, విజ్ఞాన శాస్త్రం ఉంది, మానవుడి యొక్క జన్మించే విధానం ఉంది. మరి జంతువుల గురించి కూడా, జంతువులు మీరు మీరు గడ్డే, ఒక పశువుకి మీరు ఆవుకు కానీ గేదెకు కానీ గడ్డే వేస్తారు. కానీ దేవుడు దాని ద్వారా ఒక ద్వారా పేడ వస్తుంది, ఒక ద్వారా రక్తం వస్తుంది, ఒక ద్వారా పాలు వస్తాయి. ఇవన్నీ కూడా మానవుని మేలు గురించి జంతువులు కానీ మరి ఎన్నైతే ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులను కూడా అనవసరంగా దేవుడు సృష్టించలేదు. మీ యొక్క అవసరాలకు తగినట్టుగానే వీటిని అల్లాహ్ తాలా సృష్టించాడు అనేది, ఇక్కడ పుట్టించాడు అనేది ఖురాన్ స్పష్టంగా చెప్తుందన్నమాట. మరి ఇన్ని మేలు అల్లాహ్ తాలా మీకు చేసినప్పుడు ఆయన ఖురాన్ ద్వారా మీకు అన్ని విషయాలు మీకు బోధపరిచినప్పుడు మీరు ఆయనకు కృతజ్ఞతులై ఉండాలా, లేక కృతజ్ఞులై ఉండాలా? ఈ ఉపవాస పద్ధతి మానవుడు కృతజ్ఞుడై ఉండాలి, కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనే ఉద్దేశంతో, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడాలి అనే ఉద్దేశంతో, ఆయన్ను ప్రశంసించాలనే ఉద్దేశంతో ఈ విధి ఉపవాసాలు 30 దినాలు ఏదైతే ఉపవాసాలు ఉన్నాయో అవి మీకు విధించబడ్డాయి. అల్లాహ్ తాలా మిమ్మల్ని ఎంత మాత్రం కష్టపెట్టాలని చూడడు. మిమ్మల్ని కష్టపెట్టాలనే ఉద్దేశం కాదు. అసలైన ఉద్దేశం మీరు మారాలి. మీరు మానవుడిగా మానవీయ జీవితంలో జీవించాలి. రాక్షసుడు కాకూడదు, శైతాన్ కాకూడదు, శైతాన్ బారిన మానవుడు పడకూడదు, అతను స్వర్గంలో వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఖురాన్ను అల్లాహ్ తాలా ఈ భూమిపై అవతరింపజేశాడు. ఏదైతే ఖురాన్ మీకు బోధిస్తుందో అది రుజు మార్గం, ఏదైతే శైతాన్ మార్గం ఉందో అది పెడ మార్గం, అది మీకు నరకానికి తీసుకుపోతుంది. సోదరులారా, మానవులందరినీ కూడా స్వర్గం వెళ్ళే దారి ఖురాన్ చూపిస్తుంది, ఖురాన్ తెలియపరుస్తుంది. ఖురాన్ స్వర్గపు మార్గం, శైతాన్ మార్గం పెడ మార్గం. శైతాన్ దారి వదిలి అల్లాహ్ మార్గం వైపుకు ఖురాన్ పిలుస్తుంది, స్వర్గం వైపుకు ఖురాన్ పిలుస్తుంది, నరక బారి నుండి మానవులందరినీ కాపాడుతుంది. ఈ సందర్భంగా నేను ఈ భారతదేశ ప్రజలందరినీ శుభాకాంక్షలు తెలుపుతూ, వారందరూ
సోదర భావంతో మెలగాలని, ఈ దేశాన్ని ఔన్నత్యాన్ని సార్వభౌమతని కాపాడాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి భారతదేశ పౌరులందరికీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఏలూరు నగర ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.